హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ముందుగా భాస్కర్ పట్ల, భాస్కర, అందరూ పాటలు రాస్తారు, నువ్వు పాటలు పోసావు, పారబోసినట్టుంది. అలా జాలువారు అంటారు, ఎక్స్ట్రాడనరీ, చాలా హాయిగా. అంటే కొంతమందికి ఆ సిగ్నేచర్ వస్తుందంటారు. నాకు కూడా చాలా కాలం వరకు తెలిసింది. ఒక సినిమాని మధ్య నుంచి చూసినప్పుడు, టీవీలో వస్తున్నప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఒక పాట చూస్తే దాన్ని రైటర్ ఎవరో చెప్పగలగాలి. అటువంటి సిగ్నేచర్ ఒకటి సంపాదించావు భాస్కర్, ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే నాకు ఒక 30 ఇయర్స్ నుంచి పరిచయం. సో ఒక సినిమా తాలూకు వాల్యూ ఏంటన్నది ఆ టెక్నీషియన్సు, ఆ ప్రొడ్యూసరు, డైరెక్టర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న టెక్నీషియన్స్ బట్టి ఫస్ట్ దాన్ని అంచనా వేయచ్చు. అంటే వాళ్ళ టేస్ట్ ఏంటి, వాళ్ళు వాళ్ళ సినిమాని, వాళ్ళ కంటెంట్ని వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారు అన్నది, వాళ్ళ సెలక్షన్ ఆఫ్ టెక్నీషియన్స్, సెలక్షన్ ఆఫ్ మ్యూజిక్, దీన్ని బట్టి మనం ఫస్ట్ ఆడియన్ గేజ్ చేస్తాడు. ఆడియన్కి పరీక్ష ఇది. ఆ ఫస్ట్ పరీక్ష పాస్ అయ్యారు మీరు సాయి, వెరీ గుడ్. అంటే ముందు హీరో అయ్యి నిర్మాత అవ్వాల్సి వచ్చిందా, ముందు హీరో అవ్వడానికి నిర్మాత అవ్వాల్సి వచ్చిందా నాకు తెలియదు, కానీ బట్ రెండు డిపార్ట్మెంట్స్ పర్ఫెక్ట్గా పోషించామని మాత్రం నేను అనుకుంటున్నా. నేను సాయిని కలిసిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ నాకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ విఎన్ ఆదిత్య నుంచి వచ్చింది. చాలా థ్యాంక్స్, మీరు నేను రాత్రి కలిశారంట కదా అని. కానీ నాకు ఒక గొప్పగా అనిపించేది ఏంటంటే, ఎవ్రీ వీక్ 10 ఫిలిమ్స్ వస్తున్నాయి, 12 ఫిలిమ్స్ ఎవ్రీ ఫ్రైడే. తర్వాత ఓటీటీ కాంపిటీషన్ అంటారు, ఇంకోటి అంటారు, రివ్యూస్ సినిమాని చంపేస్తున్నాయి అంటారు. ఎన్ని వచ్చినా సినిమా అన్నది ఎప్పటికీ అజరామరంగా ఉండడానికి కారణం ఇటువంటి కంటెంట్స్. ఇర్రెస్పెక్టివ్, ఇట్ డజంట్ మ్యాటర్, మంచి కంటెంట్ మన దగ్గర ఉంటే ఇవన్నీ అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నేను బలంగా నమ్ముతాను. అండ్ అల్టిమేట్గా ఒక 10 ఫిలిమ్స్ ఎవ్రీ ఫ్రైడే. నా ఇందాక చెప్తున్నారు రామసత్యనారాయణ గారు, పోయిన శుక్రవారం 13 ఫిలిమ్స్ సార్ వచ్చింది, 13 ఫిలిమ్స్ వచ్చాయి. రేపు రాబోయే శుక్రవారం ఎన్ని వస్తున్నాయో, 12 వస్తున్నాయంట. చూడండి, అంటే దే లాట్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్ మన చుట్టూ సినిమాని ప్రేమించి. ఎక్కడో అమెరికాలో నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, నాకు శోభా గారు పరిచయం చేశారు. నేను సారథి స్టూడియోలో డిఐ, నా మూవీ కూడా డిఐ జరుగుతూ ఉంది, బ్యాండ్ మేళం. దాన్ని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు శోభా గారు కనిపించి నాకు సాయిని పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు ఫస్ట్ చెప్పింది ఏంటంటే, నువ్వేం చేస్తుంటావు అని అంటే, పైలట్ అన్నాడు. ఐ హ్యావ్ ఎ ప్లేన్, ఐఎమ్ ఎ పైలట్ అని. ఓహో, మరి ఆ ప్లేన్ ఉందో లేదో తెలీదు, ఇంకో 2 ప్లేన్లు తను మళ్ళీ కొనుక్కోవాలని కోరుకుంటున్నాను ఈ సినిమా ద్వారా. సో అంటే తనకి ఎంత ప్యాషనేట్. ఎందుకంటే నేను యుఎస్లో చాలామంది టాలెంట్ ఏంటంటే, కాలేజ్ అవ్వగానే వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి కాబట్టి ఏదో వాళ్ళు ఎంఎస్కి వెళ్ళో, అక్కడ H1 వచ్చో జాబ్ తీసుకొని అక్కడే సెటిల్ అయిపోయి కాస్త డబ్బులు సంపాదించిన తర్వాత వాళ్ళ మనసు మళ్ళీ వాళ్ళ ప్యాషన్ వైపు గుంజుతూ ఉంటుంది. డబ్బులున్నాయి, సెటిల్ అయిపోయిన సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదో మిస్ అవుతున్నాం లైఫ్లో. అన్నీ ఉన్నాయి, సంపాదించాం, కానీ మెకానికల్ అయిపోతుంది. మనం అనుకున్నది, మనం ప్రేమించింది మన లైఫ్లో చేయలేకపోతున్నాం. మన పేరెంట్స్ కోసం డిగ్రీ కంప్లీట్ చేసాం, వాళ్ళు సాటిస్ఫై చేయడం కోసం అమెరికా వచ్చాం, లేకపోతే జాబ్ చేసాం, కానీ ఎక్కడో ఒక మూల వాళ్ళు ప్రేమించిన ఒక సినిమా అవ్వచ్చు, ఏ కళ ఉన్నా అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, అటువంటి ఎంతోమంది కలిశాను నేను. దాంట్లో చాలా కొద్ది మందే వాళ్ళు పర్స్యూ దేర్ డ్రీమ్స్. అలా నేను కలిసిన వాళ్ళల్లో నేను వాళ్ళని మ్యాక్సిమం వాళ్ళు ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నించా. ఒకటి ప్రవీణ్ లక్కరాజు, అలాగే మన శ్రీజో, లిరిక్ రైటర్ శ్రీజో, అలాగే శివ తుర్లపాటి అని అట్లాంటాలో ఉంటాడు. వీళ్ళందరూ అక్కడ యుఎస్ సిటిజన్సే, తిని కూడా యుఎస్ సిటిజన్ అని చెప్పాడు. సో వీళ్ళందరూ ఏంటంటే, వాళ్ళు మనం ఎంత సంపాదించాం, మన వెనకాల ఏముందన్నది కాదు, మనం అనుకున్నది చేయగలిగామో లేదా, ఎండ్ ఆఫ్ మనం తిరిగి చూసుకుంటే మనం ప్రేమించింది, మన చిన్నప్పటి నుంచి సినిమా పట్ల వాళ్ళకున్న ప్రేమని ఏదో రకంగా
ఏదో రూపంలో ఏదో టైంలో బయట రావాల్సింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అది బయటకు రావాల్సింది. అటువంటి ప్యాషన్ అనేది ఎప్పటికీ చావదు. సో అలాగ ఎంతోమంది టెక్నీషియన్స్ని, యాక్టర్స్ని అక్కడి నుంచి వచ్చినట్టే వెన్నెల కిషోర్ కూడా అలా ఎంతోమంది జాబ్స్లో సెటిల్ అయిపోయి సీఈఓల కింద చేసి, దాంట్లో మన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కాదు తమ్ముడు రమణ గోగుల గారు ఈ వాజ్ సీఈఓ ఆఫ్ ఎ కంపెనీ ఇన్ యుఎస్. అలా ఎంతోమంది, అలాగే మన దేవాకట్ట, ఇలా ఎంతోమంది గొప్ప టాలెంట్ వాళ్ళు కేవలం వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళ ఇన్కమ్ కూడా వదులుకొని సినిమా పట్ల ఉన్న వాళ్ళ ప్రేమ ఇండియాకి తోలింది వాళ్ళని. అలాగా వచ్చిన వాళ్ళలో సాయి సింహాద్రి ఒకడు. 100% ఇటువంటి ప్యాషన్ని మనం 100% నేను ఎంకరేజ్ చేయాలి మనందరం. డెఫినెట్ ఆడియన్స్ అన్నది మాత్రం వాళ్ళు, నేను నిన్న మొన్న చూస్తున్నాను చాలా చిన్న ఫిలిమ్స్. ఇందరు గీత చెప్పింది కరెక్ట్. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు, మంచి సినిమా లేదా పిచ్చి సినిమా ఇంతే. కానీ ఇది చాలా మంచి సినిమా. మంచి సినిమా మాత్రమే కాదు, గొప్ప సినిమా. సన్ ఆఫ్ అన్న దాంట్లోనే ఎక్కడో తెలియని ఎమోషన్ ఉంది. సన్ ఆఫ్ అన్నది ఐడెంటిటీ. నువ్వు ఎవడరా అంటే నేను పలానా ఆయన కొడుకుని అని చెప్పుకుంటాం మన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు. అక్కడి నుంచి పలానా కొడుకు ఇక నేను తండ్రిని అని చెప్పుకునే స్థాయికి మన సాయి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. శోభా గారు, మీరు ఇలాగే మంచి మంచి సినిమాలని, మంచి ఇటువంటి వాళ్ళ ఎన్ఆర్ఐస్ని ప్రయత్నాలని ప్రజల ముందుకి ఇలాగే తీసుకొస్తూ సినిమా పరిశ్రమకి మీ సేవను ఇలాగే అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మై బెస్ట్ విషెస్ అందరికీ. మీరా, లైక్ యూ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. రిషి, నీ కృషి చాలా బాగుంది. సో రిషితో నాస్తే దుర్భిక్షం అందాం తర్వాత. సో ఇంకా భాస్కర్ పట్ల నువ్వు నాకు పరిచయం చేయలేదు రిషిని. అదే సో ఇటువంటి ఒక సినిమా వర్కౌట్ అయితే, ఒక మంచి సినిమా సక్సెస్ అయితే ఎంతోమంది యాక్టర్స్, రిషి లాంటి వాళ్ళు, మీరా లాంటి వాళ్ళు, సాయి లాంటి వాళ్ళు, ఎంతోమంది వాళ్ళకి వర్క్ అనే కాదు మంచి టెక్నీషియన్స్ తెలుగు పరిశ్రమకు వస్తారు. అంత గొప్ప సక్సెస్, అంత గొప్ప విజయం ఈ సినిమాకి దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.